చాలా స్పష్టంగా ఇవాళ రోజున పెద్దల దగ్గర ముగ్గురు దగ్గర నుంచి ఒకటి తెలిసింది ఏంటంటే, మానవతా దృక్పథం అనేటువంటిది మాకు అవసరం లేదు. మా ఇంటికి మేము హాయిగానే ఉన్నాం, చక్కగా ఉన్నాం, మాకు ఇంటికి పెన్షన్ వస్తుంది, నేను ఇంట్లోంచి కదరక్కర్లా, డిజిటల్ కొట్టుకుంటా, టీవీ చూసుకుంటా, హాయి కూర్చుంటా అనేటువంటి ఒక రకమైన మైండ్ సెట్ అయితే నా మిత్రుల్లో నేను చూశాను వాళ్ళ కోసం. బట్ నేనైతే దాన్ని ఇప్పటివరకు నేను యాక్సెప్ట్ చేయను. నాకు అట్లా అదే పరిస్థితి ఉంది, హాయిగా కూర్చుంటా ఇంట్లో కాదు. కానీ ఇవాటి రోజున ఈ పింఛన్ల విషయంలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, డిజిటల్ ఉంది, బ్యాంకు అకౌంట్లు ఉంటాయి, కొట్టండి అని చెప్పేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోయాము అని చెప్పంటే, ఒక పేదవాడి యొక్క బాధ మనకు తెలియదు కాబట్టి మనం మాట్లాడాం. అది మాత్రం డెఫినెట్, ఇంక అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. ఎందుకని చెప్తుంటే, ఇవాళ ఈ పింఛన్ల కోసం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇంటికి వెళ్ళి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ భారతదేశం మొత్తంలోనూ కూడా మొట్టమొదటిసారిగా పింఛను అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళి ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది. ఇవాటి రోజున పింఛన్లు లేకపోతే పెన్షన్ ఇవన్నీ పెద్దలు చెప్తున్నారు, వాళ్ళందరికీ ఇవ్వట్లేదా, వెంటనే ఒక్క రోజున ఎందుకు వెళ్ళాలి అనేటువంటి. అయితే ఇవాళ 66 లక్షల మంది పింఛన్ తీసుకోవటం అనేటువంటిది కూడా ఈ దేశ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశే. 3,000 రూపాయలు తీసుకోవటం కూడా ఇదే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది. ఇప్పటివరకు ఈ దేశంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదీ లేదు. 66 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నటువంటిది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏది రాష్ట్రము లేదు. అయితే వీళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పనంటే, మీరు చెప్పినట్టుగా ఆ గ్రామ సచివాలయం వాళ్ళు, మీరు చెప్పినట్టు పంచాయతీ శాఖ, మీరు చెప్తున్నారు ఆర్డీఓలు, ఇవన్నీ చూసింది ఈ దేశం చూసింది, ఈ రాష్ట్రం కూడా చూసింది. నాకు తెలుసు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పింఛన్ కోసం పోయి అక్కడ కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని, ఇప్పుడు ఎండ గుర్తొచ్చింది, 42 డిగ్రీలు 45 డిగ్రీలు, 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 45 డిగ్రీలు అబ్బా తాత నోట్లోంచి తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు అనండి ఇప్పుడు అవ్వా తాత అని. ఇప్పుడు 47 డిగ్రీలు గుర్తొచ్చింది. కానీ మరి నీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్కరోజైనా నిజంగా ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అని చెప్పని అనిపించిందా? ఎందుకు అనిపించినప్పుడు? ఇంకొకటి, ఇవాటి రోజున ఈ పింఛన్ల విషయంలో నెంబర్ 1 నేను చెప్తున్నాను, చంద్రబాబు గారి సమయంలో 39 లక్షల మంది మాత్రమే తీసుకున్నారు. ఇంకా డబ్బు కూడా తక్కువ ఉండేది. ఈ పింఛన్లు అనేటువంటిది నాట్ ఎట్ ఆల్ ఎ ప్రయారిటీ టు ఎనీ గవర్నమెంట్ ప్రీవియస్లీ. ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క